6,000 కోట్లు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద సహకారం ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ పార్టీకి డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు డబుల్ ఇంజన్ స్పీడ్తో, డబుల్ బుల్లెట్ స్పీడ్తో ఈరోజు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. రాష్ట్రం మొత్తం డబుల్ ఇంజన్ గ్రోత్తో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఈరోజు బొల్లా మీద కేసు, తెలంగాణలో నువ్వు కక్కుర్తిపడి 30 కోట్ల రూపాయల స్థలాన్ని, 1,500 కోట్ల రూపాయల స్థలాన్ని 30 కోట్లకే కొట్టేయాలని దుర్బుద్ధి, అత్యాశ పడింది నువ్వేగా. దురాశ దుఃఖాన్ని సేటని పెద్దలు చెప్పారు కదా, నిన్ను సచ్చావా? నాకంటే వయసులో పెద్దోడివి, ఇంకిత జ్ఞానం ఉండద్దు. దోపుడులోనే ముందుంటావా? ఇక్కడ అధికారం లేదని అడిగిపోతుంది తెలంగాణకి. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ స్థలం 1,500 కోట్లది 30 కోట్లకి కొట్టేయాలని చూస్తే ఊరుకుంటుందా అక్కడ ప్రభుత్వం? దాన్ని నా మీద పడి ఏడుస్తావేంటి? నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని, నా మీద పడి ఆడటంలో ఏమన్నా వివేకం ఉందా? ఇది కరెక్ట్గా ఉందా? నీ అకౌంట్ నుండి డబ్బులు కొట్టావు, 12 కోట్ల రూపాయలు ఖర్చుకి నువ్వు చేశావు. నీ అకౌంట్ నుండి మీ బంధువు బొల్లా రమేష్ అకౌంట్ నుండి డబ్బులు పంపింది మీరేగా. దానికి మాకేంటి సంబంధం? మీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది. వల్లభ నీ కంపెనీలో ఎంప్లాయ్, నీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది నువ్వేగా. దొంగ జీవో సృష్టించుకుంది నువ్వే, ఆ దొంగ జీవో సృష్టించిన డబ్బులు ఇచ్చింది నువ్వే. నీ బ్యాంక్ అకౌంట్ నుండి, బొల్లా రమేష్ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఇచ్చిన దానికి నాకేంటి సంబంధం? తెలంగాణలో నువ్వు చేసిన కుట్రకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి చల్లపల్లి జైలు, ఏ జైలు అండి? చెంచలగూడ జైలు. చెంచలగూడ జైలు చెప్పకూడదు తినొచ్చి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? మా మీద పడి ఎడితే వస్తుందా? దురాశ పడ్డది నువ్వు, కకృతి పడ్డది నువ్వు. నీ బతుకు 800 కోట్లు ఉంటే నీకేం సుఖం? ఎందుకు ఈ కకృతి? ఎందుకు ఆ జైల్లో చెప్పకూడదు అంటే? ఎందుకు నా మీద పడి ఆడవటం? ఎందుకు? నువ్వు ఆడ దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దానికి, నీ అకౌంట్లో డబ్బులు ఇవ్వడానికి నాకేమైనా సంబంధం ఉందా? మరి ఎందుకే నా మీద పడి ఎడుతావు? తప్పు చేసింది నువ్వు, ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా దొరికింది నువ్వు, జైలు పోయి వచ్చింది నువ్వు. గతంలో చేసిన తప్పులు కూడా మళ్ళీ జైలు పోవాలా? సిద్ధంగా ఉండు. నియోజకవర్గానికి తాగునీరు ఎన్నికలకు ముందు చెప్పా, 2019లో నిధులు తీసుకొచ్చా. ఆ రోజు 160 కోట్లు తీసుకొచ్చా. నేను నిధులు తీసుకొచ్చినా మీరు చేతకారుగా పూర్తి చేయలేకపోయారు. మంచినీళ్ళ స్కీము, శాశ్వత మంచినీటి పథకానికి ఇప్పుడు 240 కోట్లు తీసుకొచ్చా. 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తా. నువ్వు 5 ఏళ్ళు మాటలు చెప్పావు, మోసం చేసి వెళ్ళిపోయావు. ఏ ఒక్కటి చేయలేదు. డ్రింక్ మంచినీళ్ళు చేయలేదు, ఘాట్ రోడ్ చేయలేదు, టెంపుల్ మీద గుడి కట్టలేదు, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయలేదు. ఇంక నువ్వు బీకింది ఏంటో చెప్పు. నేను ప్రజలకు ఇచ్చిన మాట, మెయిన్గా నా జీవితాల్లో ఆశయాల్లో ఒకటి మంచినీళ్ళు ఇవ్వాలి, మినుకొండ మంచినీళ్ళు ఇవ్వాలని 2 ఏళ్లలోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా. 240 కోట్లతో మంచినీళ్ళు, ప్రతి బజార్కి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు, ఈ స్కీమ్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తొందరలోనే నెల రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. 2 ఇయర్స్లో పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేస్తాం, టెంపుల్ పూర్తి చేస్తాం, ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, గిరి ప్రదక్షిణ రోడ్డు మిగిలిన 5% కూడా పూర్తి చేస్తాం. ప్రజలకి బాధ్యతాయుతంగా ఉంటాం. నీలాగా ప్రజల అధికారం ఇస్తే దోచుకోవటం కాదు. 2014-19లో మళ్ళీ ఆంజనేయులు గారు బాగా చేశారు, ఆయన మళ్ళీ కావాలని నన్ను గెలిపించారు. మరింత బాధ్యతగా ఉంటా, ప్రజాసేవలో పునరంకితం అవుతున్నా. అలాగే కొత్త ఉత్సాహంతో జన్మభూమి రుణం తీర్చుకునేదాకా నిద్రపోను. పేద ప్రజలకు అండగా ఉంటా. వినుకొండని, పల్నాడు జిల్లాని అభివృద్ధి చేసి చూపిస్తాం.